కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు నేషనల్ బీజేపీ నేతలు. కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు. విపక్షాలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం ఎన్డీఏ సర్కారుకు లేదన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంటే అక్కడ అల్లర్లు జరుగుతాయని ఆరోపించారు. కర్ణాటకలోని కేఫ్లో బాంబు పేలితే ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ అని ప్రకటించిందన్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఇండియా కూటమి ఓట్ల కోసం కులాల మధ్య విద్వేషం పెంచుతుందన్నారు. సుల్తాన్లు, నవాబుల పాలనతో కర్ణాటక చరిత్ర మసకబారిందన్నారు మోదీ. రాజా మహారాజాओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो। कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते, जिसने हमारे सैकड़ों मंदिरों को तोड़ा, अपवित्र किया। कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है। దేశంలో రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్లను ఆర్ఎస్ఎస్ మొదటి నుండి సమర్థిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొందరు కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు మోహన్ భగవత్. संघ वाले बाहर से तो बात ही अच्छे करेंगे, अंदर जाके कहते हैं आरक्षण का हमारा विरोध है, बाहर हम बोल नहीं सकते। अभी एकदम असत्य बात है, गलत बात है। जब से आरक्षण आया है तब से संविधान सम्मत सारे आरक्षण को संघ पूर्ण समर्थन देता है और संघ ये कहता है कि आरक्षण जिनके लिए है उनको जब तक आवश्यक लगेगा या सामाजिक कारणों से दिया गया है वो भेदभाव जब तक है तब तक ये आरक्षण जारी रहना चाहिए। బీజేపీపై కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. ఎన్డీఏ కూటమి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనడంలో నిజం లేదన్నారు. ఇండియా కూటమిలో బంధుప్రీతికి అధిక ప్రాధాన్యత అని విమర్శించారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు షా. డబుల్ ఇంజన్ సర్కార్తోనే ఉత్తరప్రదేశ్ అభివృద్ధి సాధ్యమన్నారు అమిత్ షా. और मित्रों, ये राहुल बाबा अभी अभी पिछड़ा वर्ग के नाम पर झूठ फैला रहे हैं। वो कह रहे हैं कि भाजपा को 400 सीटें दी तो भाजपा आरक्षण हटा दी। ये राहुल बाबा में समझ नहीं है भैया। आरक्षण हटाने के लिए पूर्ण बहुमत 2 टर्म से भाजपा के पास है, नरेंद्र मोदी के पास है। 10 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కాషాయ నేతలు. 400 ఎంపీ సీట్లు ఇస్తే దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతామంటున్నారు బీజేపీ నాయకులు.